సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు పయ్యావళి ఎలమన్నయ్య. ఎలా ఉంది సార్ ప్రెజెంట్ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అవుతుంది, ఎలా ఉంది? ప్రభుత్వం బాగానే ఉంది. ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్ కోసం బాగా కృషి చేస్తున్నారు. పోలవరం రాజధాని గురించి బాగా ప్రపోజల్ ఉంది, చేస్తున్నారు. కాకపోతే మా యొక్క సందేహం, ప్రభుత్వం నెంబర్ 1 దాని గురించి వంకబెట్టము. మాకు రైతు అనే దాన్ని ఎవరో కొంచెం కూడా ఆలోచించట్లా. మా బాధ ఒకటే, రైతుకి గిట్టుబాటు ధర లేదు. మిర్చికి ఇలా మిరపకాయలకు వస్తే కోతకూలికే సరిపోతున్నాయి కానీ రైతుకి ఏం మిగలట్లేదు వాస్తవం. అది ఒకటి. అన్నారు కదా, నా ప్రభుత్వంలో రైతుకి గిట్టుబాటు ధరలు ఇచ్చాం. ఏ ప్రభుత్వంలోనే రైతు, ఇప్పుడు రైతు అనేవాడు ఉంటేనే రాజ్యం వాస్తవంగా. కాకపోతే రైతు గిట్టుబాటు ధరలు కల్పిస్తే అందరూ బాగానే ఉంటారు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వమే కదా. ఆయన ప్రభుత్వంలోనే తక్కువలోనే ఉన్నాయి. ఎందుకు లేదు? ఆయన ప్రభుత్వంలో 20,000 అమ్మిందా? నా ప్రభుత్వంలో 25,000 మేము ఇచ్చి ధరకి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఒకసారి అమ్మిందయా. తర్వాత ఇక్కడ ఈయన కూడా అది కాదు, లెక్కలో కంటిన్యూగా అమ్మాలా. ప్రతి ఒక్క సంవత్సరం 5 సంవత్సరాలు అమ్మితే అది గొప్ప. ఏదో 4 సంవత్సరాలు 1 సంవత్సరం అమ్మిందంట. అది మీ గతంలో చూడబోతే 3 రాజధానులు అన్నారు, ఒకటి పడలేదు. మీకు ఇప్పుడు అమరావతి రాజధాని ఎలా ఉంది? మీకు ఇప్పుడు పనులు స్టార్ట్ అయినాయి, డబ్బులు విడుదలైనవి, అంత బాగానే ఉంది. వార్తలు వింటున్నాం ఆల్రెడీ. ప్రభుత్వం అయితే బాగా ఇదిగా ఉంది. మొన్న ప్రవీణ్ గారు వచ్చి ఇక్కడ పనులు కూడా చూసి వెళ్ళాడు. మాదిపాడు పనులు ఎలా జరుగుతున్నాయి ఏందని బాగుంది. పరిపాలన అయితే బాగుంది, మాకైతే నచ్చింది. కాకపోతే మేము అడిగేది రిక్వెస్ట్ ఏంటంటే రైతుని కొంచెం ఒక గంట చూడమని అడుగుతున్నాం, అంతకాడికి ఏం లేదు. అది మీకు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు కదా, భాషం ప్రవీణ్ గారు, ఎలా ఉంది వీళ్ళిద్దరిలో పనితీరు ఎలా ఉందంటారు? భాషం ప్రవీణ్ గారు మన చదివి చెప్పేది. భాషం ప్రవీణ్ గారు పరిపాలన గారి గురించి కానీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది కనుక్కుంటున్నాడు, వస్తున్నాడు. మన మాదిపాడు పనులు ఎంత మటుకు వచ్చినాయి, బ్రిడ్జి గురించి ఎంక్వైరీకి వచ్చాడు, చూసుకున్నాడు, ఆయన చేశారు. ప్రభుత్వం గురించి ఆయన మంచి అర్థకారం చేస్తున్నాడు. ఏదైనా పనులు ఉండిపోయినా కూడా మీకు ఏంది, మీ సమస్య ఏందని అడుగుతున్నాడు. ఇబ్బంది ఏం లేదు మాకు. ప్రవీణ్ గారు ఈ 10 నెలల్లో వ్యతిరేకులు వచ్చినాయి, ఇదిగో విమర్శలే వాస్తవంగా. అది విమర్శలు అనుకోవాలి కానీ అసలు ఇంతలో ఏముందని వ్యతిరేక రావడానికి. విమర్శలు అనేది ఎంత మంచి పని చేసినా విమర్శించాడు, విమర్శిస్తానే ఉంటాడు. వాస్తవంగా మనం మంచి చేసింది మనకు తెలుసు, మనకు అర్థమైందిగా. మనతో పాటు పక్కన వాళ్ళకి అర్థమైంది. పరిపాలన అయితే బాగుంది, బాగానే చేశారు. దాని గురించి ఇంకా పెట్టే పని లేదు. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కొత్తగా రాజకీయంలోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఆయన గురించి చెప్పే పని లేదు అసలు వాస్తవంగా. పవన్ కళ్యాణ్ గారి రేంజ్ వేరు, ఆయన మైండ్ సెట్ వేరు, ఆయన ఆలోచన విధానం వేరు. ఆయన కనీసం ఆయన సొంత డబ్బులతోటి జనానికి ఎంత మేలు చేశాడు, ఎంత చేసింది, ఎంత సేవ చేశాడు, ఎంత ఏం చేసింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అది నేను గొప్పగా నేను అక్కడి నుంచి చెప్పేది కూడా కాదు. చెప్పులు కూడా మంచి పెట్టాడు సొంత డబ్బులతోటి మొన్న వాస్తవంగా. ఆయన అది కానీ బోట్లో బియ్యం వ్యవహారం పట్టుకోవడం కానీ, బాలకృష్ణ సినిమాలోనేమో డూబ్గా చేస్తారు, రియల్ గా చేశాడు హీరోగా. వాస్తవం. చూడకపోతే రోడ్ల పరిస్థితి కానీ ఎప్పటికీ రోడ్లు నెంబర్ 1 చంద్రబాబు గారి ప్రభుత్వం. రోడ్లు అనేది అసలు వంక పెట్టి పని ఉండదు. అంతకుముందు అన్ని గుంతలే, తెలియదు ఏం కాదు. ఆ గుంతలు మొత్తం పూర్తి చేశారు. కొత్త రోడ్లు వేస్తున్నారు, బాగా చేస్తున్నారు. బాబాయ్ గారు మీకు ఎలా ఉందంటారా? మాకు అది మా అబ్బాయి చెప్పినట్టే, నేను అదే చెబుతా. జగన్ ప్రభుత్వం నచ్చిందా, ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వం బాగుంది. జనం అనుకుంటున్నారు, నేననేది కాదు, జనం ఈ ప్రభుత్వం బాగుంది అంటున్నారు. జగన్ గారు కూడా సంక్షేమాలు కొన్ని పనులు చేశాడు కదా, నేనే చేశాను, ఇక్కడ బాబు గారు అయితే సంక్షేమాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సంగతి పథకాలు ఏమన్నా పింఛన్ వస్తున్నాయి మీకు? ఎంత వస్తుంది ఇప్పుడు పింఛన్? 4,000. అంత ప్రభుత్వం ఏమవుతుందో 3,000 2,000 నుంచి 3,000 దాకా పోయింది. జగన్ 4,000 చేశారు. మంచిగా అందరు సంతోషపడుతున్నారు. టైం టు టైం వస్తుందా? టైం పిలిచి ఇంటికి వచ్చి ఇస్తున్నారు పెన్షన్. టైంకి వచ్చేది ఇప్పుడు తొందరగా వస్తుందా? అప్పుడు కూడా వచ్చారులే కానీ, ఇంటికి వాలంటీర్లు ఇంటికి వచ్చారు కానీ, అప్పుడు కూడా అబద్ధం చెప్పను, అప్పుడు కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇప్పుడు కూడా లాగొట్టి చాలా 5-6ంటికే ఇచ్చిపోతున్నారు. మళ్ళీ మీరు పనులకు పోవాలా, పనులు భవన్లు ఉంటారుగా, మీరు పనులకు భవన్లు వెంబడి పిలిచి ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? అది ఎవరో చెప్పలేవు. ఇప్పుడు అడిచే టైం ఉందిగా, ముందుకి 1 సంవత్సరంలో అయిపోద్దంటే అప్పుడు జనం నాడి తెలుసుద్ది. అంటే మీ అనుభవం ప్రకారం బాబు గారికి జగన్ గారికి తేడా అంటే ఏం చెప్తారు? నా అనుభవం ప్రకారం చాలా తేడా. ఏంటంటారు? జనం అనుకోవడం బాబే ఎక్కువ అంటున్నారు. బాబే మంచి మేధస్కల్లుడు, మేధాశక్తి కల్లుడు. జగన్కి అంత లేదు. జగన్ కొద్దిగా ఎవరు మాట్లాడు పెట్టడు, కొద్దిగా పెడ, ఆయన మాటే జగలంటాడు అని అనుకుంటున్నారు జనం. అంటే గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పటికప్పుడు మార్పులు ఏమున్నాయంటారు? వచ్చి పెన్షన్ ఒకటి వచ్చా, రోడ్లు బాగు చేస్తుంటే
ఈ రాజధాని మొదలు పెడతారు, ఇక్కడ పులిసంత మగతాల కాడ బ్రిడ్జి మొదలు పెడతారు అని చెప్పుకుంటున్నారు జనం బాగా. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా, మరి పథకాలు ఇవ్వట్లేదు, రైతులను పట్టించుకోవట్లేదు, గిట్టుబాటు ధరలు లేవు, వదిలేశాడు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు, హామీలు ఇచ్చాడు, హామీలు ఇచ్చాడు అంటున్నారు. ఆ మాట రైతులు పట్టించుకోవట్లా ఈ ప్రభుత్వంలో. రేట్లు తగ్గిపోయినాయి, మిరపకాయలు కూలి ఎక్కువ, రైతులకి 40 సెంట్ల పడినా దానికే వస్తుంది రేట్లు బట్టి. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటారు, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పని బాగానే ఉంది, ఆయన పనితీరు బాగానే ఉంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయం తెలియదంటారు ఆయనకి, బాగానే ఉంది, బాగుందని చెప్పుకుంటున్నారు. ఆడేసేపడిన గిరిజనులకి కరెంట్ లేదు, వాళ్ళకి నడకలేదు, వైద్యం రావాలన్నా ఇటు రావాలి, ఇప్పుడు వాళ్ళకి లైన్ చేసి గిరిజనులు ఆయన పొగుడుతున్నారు విశాఖపట్నం ఏరియా పవన్ కళ్యాణ్. అది చూసారు కదా, టీవీలు చూస్తుంటారు కదా, ఏసీపీ వాళ్ళని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తా ఉన్నారు అందరినీ. జగన్ గారు అంటారు మా వాళ్ళు మంచి వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు, నిజం అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్ గారు ప్రభుత్వంలో కూడా వీళ్ళు అన్యాయంగా కొంతమందిని, చంద్రబాబు ప్రభుత్వాన్ని వాళ్ళు కూడా కొట్టి అరెస్ట్ చేయటం, కొట్టడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు జగన్ ప్రభుత్వంలో కూడా. అంటే ఇప్పుడే రౌడీజాలు, దౌర్జన్యాలు, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇప్పుడే జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు టీవీలో చూస్తున్నా కానీ రోజా గారు అంటున్నారు కదా ఇప్పుడే జరుగుతున్నాయి ఇలా. రోజా గారి మాట ఎవరిన పట్ల, రోజా గారు పెద్ద బాగా తెలియదు ఆమెకి, అటు పెడితే అట్ట మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారిని కూడా అంటుంది ఇలా జరుగుతుంది పవన్ కళ్యాణ్ అంటారు. చిరంజీవిని కూడా అంటుంది అప్పుడు రోజాకి తెలియదు అన్నారు, పేడ మాట్లాడుద్ది ఎలా ఉంది? భాష్యం ప్రవీణ్ గారు పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. అంబూర్ శంకర్రావు గారు గతంలో ఆయన పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు ఎన్నికల్లో ఆయన కూడా బాగానే చేశాడు, అంబూర్ శంకర్ కూడా బాగానే చేశాడు. గడిచిన 5 సంవత్సరాలతో పోల్చుకుంటే గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పటికి మార్పులు ఏమున్నాయి అంటారు మీకు? మార్పులు ఇదే ఈ ప్రపంచ రోడ్లు ఒకటి, పింఛన్ ఒకటి, అది పిలిచంత ముగితాలు ఒకటి, రాజధాని బంధు పెట్టి చేస్తున్నారు. ఎన్ని చంద్రబాబు హయాంలో పూర్తయితే అంటున్నారు, అది పూర్తయితే బాగా పొలాలు రేట్లు వస్తాయి, అది అనుకుంటున్నారు. సంక్షేమాలు ఇవన్నీ ఆగిపోయినాయి కదా, ఇస్తారంటారు? ఇస్తారని నమ్మకం ఉందా? ఇస్తారు అనుకున్నారు, ఇస్తారని. మరి కొన్ని ఇచ్చాడు, ఇంకా కొన్ని రైతు భరోసా ఇవన్నీ ఇలా ప్రభుత్వం గురించి బాగానే ఉంది, కూటమి ప్రభుత్వం బాగానే వస్తుందంటారా? అది చెప్పలేమండి, 1 సంవత్సరం ఎలక్షన్ అయినప్పుడు చెప్పుకోవచ్చు. అది జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఏం మరి ఆయన దృష్టం అన్నాడు కదా, నెక్స్ట్ నేను వచ్చేది 30 సంవత్సరాలు 2.0 చూపిస్తా, నేను చూస్తే పోలీస్ వ్యవస్థను కానీ గుడ్డలు కూడా తీపిస్తా అని ఎలక్షన్ ముందు కూడా, ఇప్పుడు జరిగిన ఎలక్షన్ ముందు కూడా అన్నాడు, నాకు 120 అయితే మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అన్నాడు జగన్. మరి రాలే, మరి 11 సీట్లు వచ్చాయి. ఆయన మంచి చేస్తే 11 సీట్లు మరి ఎంత జగజారింది పడ్డి. ఆయన రైతుల కోసం నిన్న మిర్చి కూడా వచ్చాడు, చెప్పాడు టీవీలో. రైతుల కోసం కష్టపడేవాడు అయితే అసెంబ్లీకి వచ్చి రైతుల గురించి మాట్లాడాలి, కానీ ప్రతిపక్షం కావాలంటే ప్రతిపక్షం ఎవరు కావాల్సిన? అది నేనైతే మీకు న్యాయం చేస్తాను, నేనైతే మీకు న్యాయం చేస్తాను అంటున్నాడు. ప్రతిపక్షం గురించి వాళ్ళకి ఎదురు చెప్పి ప్రతిపక్షానికి అది చేయండి ఇది చేయండి చెప్పాలా చంద్రబాబు ప్రభుత్వాన్ని. అది కాకుండా నేనే వస్తాను, మీ అందరికి న్యాయం చేస్తాను అని మాట్లాడాడు. అది బాగా ప్రభుత్వం బాగుందంటారు. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్.